ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని, ఆయనను నన్ను ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన దేవాది దేవుడైన మన యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఈ సంస్థని, ఈ ఫ్లాగ్ చర్చ్ని నడిపిస్తున్న సీనియర్ పాస్టర్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సృజన అన్నకి మరియు వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఇచ్చిందేమో సమయం చాలా తక్కువ, నేను మాట్లాడాల్సిందేమో చాలా ఎక్కువ. అయినా తప్పదు, దేవుని చిత్తానుసారం ఒకసారి ఎప్పుడన్నా వీలైతే చెప్తాను. సో నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేస్తున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడిని తీర్చుకున్నాను. కానీ నాకు ఎప్పుడూ శాంతి సమాధానం లేదు. నేను ఒక భయంకరమైన వ్యక్తిని. ఎలాంటి వ్యక్తిని అంటే, ఒక గంజాయి డ్రగ్స్ తప్ప ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కటి చేశాను. నేను చాలా బాగా జలసారాయన్ని. కనీసం ఇండియాలో నేను ఎక్కడ ఫ్లైట్ లేదు. ఒక 8 5 స్టార్ హోటల్లో పాస్ చేసి ఉంటాను. మీది లైవ్ వెళ్తుంది కనుక నాకు కొంచెం చిన్న థ్రెడ్ ఉంది, అందుకే నేను ఓపెన్గా చెప్పలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. నేను సువార్త అంటే ఏదో ఒక గంట సేపు పోయి రావటం కాదు. ఇంటికి వెళ్ళేది నెలకు ఒకసారి. ప్రతిరోజు పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నా కార్లో వెళ్తూ కనిపించిన వాళ్ళందరికీ సువార్త చెప్తూ, ఎక్కడైతే ఒక చౌరస్తాలాగా చిన్న విలేజెస్లో ఉంటాయో అక్కడ నా బాక్స్ పెట్టుకొని ఇప్పుడు దాకా మీకు చెప్పిన ఇంకా బాగా ఓపెన్గా చెప్పి దానికోసం ప్రార్థన చేసి ఊరి కోసం వెళ్ళిపోతూ ఉంటాను. ఇలా ఇప్పటి వరకు 2400 విలేజ్లో నేను సువార్త ప్రకటించాను. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు అయిందంటే ఆ నియర్ బై ఉండే పెట్రోల్ బంక్లోనే పడుకొని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పొద్దున్నే కారు కడుక్కొని ఇలా వెళ్ళిపోతూనే ఉంటాను. ఇంటికి లేదు నెలకు ఒకసారి. మరి నీకు భార్య పిల్లలు లేరా, మరి కుటుంబం లేదంటే ఉన్నారు. సో నేను ఓన్లీ ఒక ఆంధ్రాలోనే ప్రకటిస్తే కాదు అని ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా అంతా పూర్తి చేశాను. నెల్లూరు జిల్లాలో 10 మండలాలు చేశాను. చాలామంది మిషనరీస్ వచ్చారు నార్త్ ఇండియాకి, నార్త్ ఈస్ట్కి, చంపేశారు. వాళ్ళ గురించి తెలుసుకుందామని నాకున్న కారులోనే బయలుదేరి నేను ఇండియాలో ఉండే ప్రతి స్టేట్, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం వెళ్ళొచ్చాను. ఒక అండమాన్ లక్షద్వీప్ తప్ప. ఇప్పటి వరకు నా నోటితోటి 1,36,000 మందికి యేసు ప్రభు దేవుడు అని చెప్పాను. వాళ్ళల్లో 74 మంది, నాకు తెలిసి 74 మంది బాప్టిజం తీసుకున్నారు. నాకు తెలియకుండా ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఉండదు. ఇప్పుడు ఇన్ని 2200 కిలోమీటర్ల దూరం ఇక్కడికి వచ్చినా నా పర్సనల్ పని నిమిత్తం కూడా వచ్చాను. నా ఫ్లైట్ టికెట్లు నావే, నా హోటల్ నాదే. ఇక్కడ నేను వాక్యం చెప్పినందుకు, నా సాక్ష్యం చెప్పినందుకు ₹1 కానుక ఇచ్చినా యేసు నామములో తీసుకోను. నా పరిచర్య అలాంటిది.